కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య హీరోయిన్లుగా నటించిన చిత్రం కౌసల్య సుప్రజ రామ. శశాంక్ తాల్యా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 2023 లో కన్నడంలో విడుదలై సూపర్ హిట్ అయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి ఈటీవీ లో తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. స్త్రీలు గొప్పవారా, పురుషులు గొప్పవారా అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, డార్లింగ్ కృష్ణకి మహిళలంటే అక్కసు ఎక్కువ. దీంతో డార్లింగ్ కృష్ణకి స్త్రీలంటే ద్వేషం ఏర్పడుతుంది. దీంతో స్త్రీలందరూ ఇతన్ని చూసి ద్వేషించుకుంటారు. ఇది ఆయన తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అనుకోవచ్చు. మహిళలు అన్ని తప్పులకి కారణమని అతను ఎప్పుడు నిందిస్తూ ఉంటారు. అయితే బృంద ఆచార్యని చూశాక మొదటి చూపులోనే అతనికి ఆమెపై ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ కథలో కొద్ది రోజుల్లోనే రామ్ తన అసలైన మనస్తత్వాన్ని, వ్యవహార శైలిని చూపిస్తారు. దీనివల్ల బృంద ఆచార్య అతనితో దూరం అవుతుంది. ఇలాంటి తరుణంలో డార్లింగ్ కృష్ణ తల్లి మరణిస్తుంది. దీంతో తన తల్లి కోరిక మేరకు మిలానా నాగరాజ్ను పెళ్లి చేసుకుంటారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. పురుషాంకారం కలిగిన డార్లింగ్ కృష్ణ ఎలా మారాడు? మిలానా నాగరాజ్ జీవితంలో వచ్చిన తర్వాత అతను ప్రవర్తన ఎలాంటి మార్పు చెందింది? తన తప్పులను అర్థం చేసుకుని తనకి నిజమైన మనిషిగా మారడానికి ఆయన చేసే ప్రయాణం ఏంటో తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా ఈ టీవీ లో చూడవలసిందే. ఎలా ఉందంటే, శశాంక్ మునుపటి సినిమాలు ఎక్కువగా ప్రేమికుల చుట్టూ తిరిగేవి. కుటుంబ తరహా సినిమాలు ఎక్కువగా తీసేవారు. కానీ కౌసల్య సుప్రజ రామతో ఆయన తన ప్రత్యేకమైన శైలిని పక్కన పెట్టి కొత్త మరియు వినూత్నమైన కథను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో సాధారణంగా పురుషాధిక్యతను ప్రోత్సహించే సమాజంలో దర్శకుడు నిజమైన పురుషుడు అనే ఆలోచనను మహిళల దృక్కోణం నుండి చూపించడం ద్వారా ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని తీసుకొని వచ్చారు. ఈ సినిమా చాలా మంది యువతుల జీవితాల్లో పురుషాధిక్యత వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను స్పష్టంగా చూపిస్తుంది. శశాంక్ ఈ కీలకమైన అంశాన్ని హాస్యంతో కూడిన ఎమోషన్ తో చిత్రీకరించి ఆనందాన్ని మరియు ఆలోచనలను కలిగించే విధంగా రూపొందించారు. కామెడీ, ఎమోషన్ లో కూడిన మెసేజ్ ను దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు. డార్లింగ్ కృష్ణ పాత్రను రెండు డిఫరెంట్ షేడ్స్ తో చూపించడం ద్వారా సమాజంలో ఉన్న అనేక కుటుంబాల వాస్తవికతను అద్భుతంగా చూపించారు. అతని నటన సినిమాకు మరింత లోతును చేరుస్తుంది. మిలానా నాగరాజ్ మరియు డార్లింగ్ కృష్ణ అనేక సార్లు కలిసి పనిచేసిన వారి మధ్య ఉన్న ప్రత్యేకమైన కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. మిలానా డాక్టర్ కావాలన్న తన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడానికి ఎదుర్కొంటున్న సవాళ్లను తన పాత్రలో చక్కగా వివరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. సమాజంలోనే దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలోనూ ప్రతిధ్వనించే వాస్తవికతను ఈ సినిమా చూపిస్తుంది. పురుషులు మరియు పురుష ఆధిక్యం వల్ల కలిగే నష్టాలు వివరించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఎవరెలా చేశారంటే, రామ్ పాత్రలో డార్లింగ్ కృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ లో తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇక హీరోయిన్ గా చేసిన బృంద ఆచార్య ఉన్నంతలో బాగానే మెప్పించింది. మిలానా నాగరాజ్ కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగిలిన నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు స్థాయి తగ్గట్టు ఉన్నాయి. ఎవరి మాట, ఎంటర్టైనర్ తో కూడిన సందేశాత్మక చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.